అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి. సంవత్సరం మొత్తం చదివిన చదువులకైతే సార్థకత వచ్చే సమయం అయితే ఆసన్నమైంది. పెద్ద ఎత్తున అయితే బందోబస్తు అయితే పూర్తిగా ఉంది. ఇటు విద్యాధికారులు అయితే పాఠశాలలకు అయితే రావడం జరిగింది. ఒక నిమిషం నిబంధన అయితే ఎత్తివేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఎంఈఓ ఉన్నారు. ప్రస్తుతం మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. మనతో పాటు అధికారి అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంతమంది విద్యార్థులు అయితే అటెండ్ అవుతున్నారు ఇవాళ? బోయినపల్లి మండలం లోపల రెండు ఎస్ఎస్సి సెంటర్స్ ఉన్నాయండి. ఇక్కడ బోయినపల్లి లోపల 204 మంది, మరి విలాసాగర్ లోపల 91 మంది విద్యార్థులు రాస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా రాయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా గవర్నమెంట్ యొక్క ఆదేశాల ప్రకారంగా ప్రశాంతంగా రాయాలని మేము కోరుకుంటున్నాం. ఒక నిమిషం నిబంధన అనేటువంటి లేదు. ఒక 5-10 నిమిషాలు లేట్ వచ్చినా కూడా మేము అలో చేస్తాం. విద్యార్థులందరూ గ్రహించాలి. అంతేకాకుండా పాఠశాలలో భౌతిక వనరులు అనేటువంటి ఫ్యాన్లు, మరి ఇంకా లైట్లు అన్నీ కూడా అందుబాటులో ఉంచాం. ఆరోగ్యపరంగా కూడా వైద్యశాఖ వాళ్ళు ఏఎన్ఎంలను మన పాఠశాలలో ఉంచడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాస్తూ 100% ఉత్తీర్ణత రావాలని మేము ఆశిస్తున్నాం. మా ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులందరూ కూడా ఆ దిశగా పనిచేశారు. మాకు ఈ అవకాశం ఇచ్చింది. ఓకే, అంటే గత సంవత్సరంతో చూసినట్లయితే అప్పుడైతే చాలా వరకు అయితే వివాదాస్పదంగా అయితే మారడం జరిగింది. కొంతవరకు అయితే మాస్ కాపింగ్ కావచ్చు, దీనికి సంబంధించి అయితే పెద్ద పెద్ద నాయకులు సైతం జైలుకి వెళ్ళిన పరిస్థితి అయితే నెలకొంది. కొన్ని పేపర్లు అయితే మొబైల్లో అయితే తీసుకోవడం జరిగిందని చెప్పి కొంతవరకు అయితే రాద్ధాంతమే జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ప్రస్తుతం దానికి సంబంధించి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి కార్యాచరణ ముందుకు పోతున్నారు సార్ ఇప్పుడు బందోబస్తు విషయంలో? మాకు గత 10 సంవత్సరాల నుంచి కూడా గమనించినట్లయితే మాకు ఇక్కడ ఈ జిల్లా లోపల ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. మేము ఇక్కడ చాలా పకడ్బందీగా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మీరు చూస్తున్నారు, మొబైల్ ఫ్రీ జోన్గా ప్రకటించేసేసి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క వెహికల్ కూడా పాఠశాల ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండకుండా, ఒక ఫోన్ కూడా ఉండకుండా మీరు ఇక్కడ వాతావరణం గమనించినట్లయితే మీరు చూడొచ్చు. ఈవెన్ మేము సందర్శనకు వచ్చిన ఎంఈఓ కూడా మేము 8:30-9 లోపలనే చూసేసి వెళ్ళిపోతున్నాము. ప్రభుత్వ ఆదేశాల మేరకు మళ్ళీ అవసరం అంటే వస్తాను తప్ప ఎస్ఎస్సి సెంటర్కి వచ్చడానికి వీలు లేదనేటువంటి ఆదేశాలని దాని ప్రకారంగా మేము నడుచుకుంటాం. ఏ ఒక్కరు కూడా మొబైల్ ఫోన్ అనేటువంటిది లేదు. ప్రభుత్వము ఎస్ఎస్సి సెంటర్ను మొబైల్ ఫ్రీ జోన్గా ప్రకటించింది కాబట్టి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఫోన్ ఉండడానికి అవకాశం లేదు, ఉండొద్దు కూడా. ఉన్నట్లయితే క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే పెట్టడం జరిగింది? అంటే పాఠశాలలోకి విద్యార్థులను ఎప్పుడైతే అనుమతిస్తున్నారు సార్? యాక్చువల్గా 8:30 లోపలికి పంపించాలి. కొంత లేట్ అయినా కూడా పర్వాలేదు. 9:15 వరకు కూడా మేము అలో చేస్తాం. ఈవెన్ ఈ విషయంలో కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలని మానవ దృక్పథంతో తీసుకోవాలని. బాగా లేట్గా వస్తుంది కదా, ఒక 5-10 నిమిషాలు లేట్ వచ్చినా కూడా వీళ్ళు అలౌ ఇట్. ఓకే, అంటే 144 సెక్షన్ లాంటిది ఏమైనా అమల్లో ఉందండి ప్రస్తుతం? అంటే ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సెంటర్ అంటే ముఖ్యంగా బోయినపల్లి ప్రాంతంలో ఉన్న అంతా కూడా 144 సెక్షన్ అనేటువంటిది గౌరవ ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు విధించారు. ఇక్కడ ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లకు వీళ్ళందరూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే విద్యార్థులకు సంబంధించి అయితే కొంత మానసిక ఒత్తిడి అయితే ఎదుర్కొంటారు. అంటే ఎగ్జామ్స్ అనగానే ఒక రకమైన ఆందోళన అయితే గాబరా పడుతుంటారు. దీన్ని అధిగమించడానికి అంటే మీరు విద్యాధికారులు అయితే ఎలాంటి చర్యలు ఏమైనా తీసుకున్నారా? అంటే ప్రస్తుతం ఎలా ఉంది సార్? ఈ విషయం లోపల మేము అనుకోవటం లేదు. ఎందుకంటే 2 సార్లు ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్ పెట్టాము. ఫిబ్రవరి నెలలో ఒకసారి ప్రీ ఫైనల్స్, రెండోసారి కూడా మార్చిలో ప్రీ ఫైనల్స్ అనేటువంటి అన్ని పాఠశాల లోపల చాలా కరెక్ట్గా జరగడం జరిగింది. ఎప్పటికప్పుడు వాళ్ళ విద్యార్థులు ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో వాటన్ని కూడా సరిదిద్దుకోవడం కోసం ఉపాధ్యాయులు పేపర్లు దిద్ది ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా తయారు చేసి పంపించాము. ఎట్లాంటి ప్రెషర్కు లోన్ కావాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఓకే, అంటే ఫైనల్గా చెప్పండి, ప్రస్తుతం అయితే ఎండలు అయితే విపరీతంగా ఉన్న నేపథ్యంలో అయితే పిల్లలైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే రావడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ హాల్కి అయితే చేరుకోవడం జరుగుతుంది. అంటే వెళ్ళేటప్పుడు సైతం ఒక రకమైన ఎండలు అయితే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అయితే ఏం చెప్తారు? అంటే పాఠశాలలో కావచ్చు, అంతేకాకుండా వడగాళ్ళు అయితే వీస్తున్నాయి. పాఠశాల గదులకు సంబంధించి ఎలా ఉన్నాయి సార్? ప్రస్తుతం దేవుని దయతోటి 2 రోజులు చల్లగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వము ఆదేశాల ప్రకారంగా మంచినీళ్ళ సదుపాయాలన్నీ కూడా ఇప్పించాం. ఫ్యాన్లు, లైట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో 10వ తరగతి విద్యార్థుల కోసం ఫ్రీగా వెళ్ళడానికి కూడా అనుమతినిచ్చింది. ఓకే, అంటే ప్రస్తుతం ఇది పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు అనేది ఎక్కడికి తరలించారు? అంటే వారికి సంబంధించి ప్రైమరీ కావచ్చు, ఇతరత్ర అయితే 9th వరకు అయితే పాఠశాల విద్యార్థులు అయితే ఉంటారు కదా, వారికి సంబంధించి వారికి పాఠశాల పాఠాలు ఎక్కడ నేర్పిస్తున్నారు? 10వ తరగతికి సంబంధించిన సెంటర్లో ఉన్నటువంటి పాఠశాలన్నీ కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా సాయంత్రం 1 నుంచి 5 వరకు నడిపించుకోవాలని ఆదేశాలు ఉన్నాయి. ఈవెన్ మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా 12:30 తర్వాతనే వాళ్ళ యొక్క మధ్యాహ్న భోజన వంటకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాలి తప్పితే 12:30 లోపల ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా పాఠశాల వాతావరణం లోపలికి రాకూడదు. ఓకే సార్, ప్రస్తుతం అయితే మనం అయితే చూస్తున్నాం ఎంఈఓ గారు అయితే స్పష్టమైన ఆదేశాలు అయితే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అయితే గట్టి బందోబస్తు అయితే తీసుకోవడానికి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏ విద్యార్థి సైతం ఆందోళన కానీ గాబరా చెందాల్సిన అవసరం అయితే లేదు. మేమైతే ముందు నుంచి అయితే 2 ఎగ్జామ్స్ సైతం కండక్ట్ చేయడం జరిగింది. ఫ్రీ మొబైల్ జోన్గా అయితే ప్రకటించడం జరిగింది. ఎవరు సైతం మొబైల్ అయితే లోపలికి అలో చేయట్లేదు. అంతేకాకుండా ఎటువంటి ద్విచక్ర వాహనాలు సైతం ఏంటంటే వాహనాలు లోపలికి అయితే అలో చేయమని చెప్పేసి అయితే విద్యాధికారి అయితే చెప్తున్నారు. మాకైతే స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడైతే ఎటువంటి అవాంఛనీయ సంఘటన
సంఘటనలు అయితే జరగలేదు, ఎటువంటి జరగకుండా సైతం మేమైతే ముందు నుంచి అయితే జిల్లా కలెక్టర్ కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ స్థానిక తహసీల్దార్ కావచ్చు, వివిధ చర్యలు అయితే గైకొనడం జరిగింది. ప్రస్తుతం అయితే విద్యార్థులు అయితే ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అయితే ఇక్కడ పాఠశాలలో ఫ్యాన్లు కావచ్చు, ఇతరత్ర అయితే మేమైతే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము, వాటర్ కావచ్చు, ఇతరత్ర అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. విద్యార్థులు మాకైతే స్పష్టమైన ఆదేశాలు అయితే ఉన్నాయని చెప్పేసి అయితే విద్యాధికారి అయితే చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది విద్యార్థులు సైతం ఉన్నారు, ఒకసారి వారితో సైతం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనం. ఇక్కడైతే చాలా పెద్ద ఎత్తున అయితే విద్యార్థులు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ఎట్లా ఉంది? ఎట్లా బాగా చదివినావు? ఎక్కడి నుంచి వచ్చినావు? కోరం. టెన్షన్ పడుతున్నావా? ఎట్లా ఉంది? లేదు, టెన్షన్ ఏం లేదు. టెన్షన్ ఏం లేదు. ఎంతమంది వచ్చారు? ఎట్లా చదివినావు మరి? మంచిగా చదివినావు. ఓకే, మరి ఇంకెట్లా ఉంది ఇక్కడ? అయితే లోపలికి ఎన్ని గంటలకు పంపిస్తున్నారు? ఇక్కడ 8:30. ఓకే, ఎంతమంది ఉన్నారు మీరు ఇక్కడ నుంచి? మోడల్ స్కూల్ నుంచి వచ్చాను. మోడల్ స్కూల్. ఓకే, ప్రస్తుతం అయితే ఇక్కడైతే మనతో పాటు కొంతమంది విద్యార్థులు అయితే ఉన్నారు. మోడల్ స్కూల్ నుంచి అయితే రావడం జరిగింది. ప్రస్తుతం 8:30 ప్రాంతంలో అయితే ఇక్కడికైతే విద్యార్థులు అయితే రావడం జరిగింది. 9:30కి అయితే అలౌ చేస్తారు. 5-10 నిమిషాలు ఆలస్యమైనా మేమైతే అలౌ చేస్తామని చెప్పేసి అయితే విద్యాధికారి అయితే చెప్తున్నారు. లోపలికి అయితే మొబైల్స్ కావచ్చు, ఇతరత్ర అయితే ఏది పర్మిషన్ లేదని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడైతే పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది. విద్యార్థులు అయితే ఏ విధమైన గాబరా పడొద్దని చెప్పేసి అయితే విద్యాధికారి చెప్తున్న పరిస్థితి సైతం మనం చూస్తున్నాం. O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.